తాజాగా ఒక వార్త చూసా. 4 సంవత్సరాలలో 12,00,000 మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు అని. 2022 నుంచి 2022లో 3.25 లక్షల మంది, 2023లో 3.16 లక్షల మంది, 2024లో 3.06 లక్షల మంది అండ్ 2025లో ఈ సంఖ్య కూడా సరాసరి 3 లక్షల నుంచి ఓవరాల్‌గా 12 లక్షల మంది వరకు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు అని. అయితే ఈ వార్త చదివేటప్పుడే పక్కనే ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. సజెషన్‌లో కనిపిస్తాయి కదా! వార్త కనిపిస్తూ ఉంది. అధికారుల వేధింపులు తాళలేక ఐటీ అధికారుల వేధింపులు తాళలేక బెంగళూరు రియల్ ఎస్టేట్ టైకూన్ సీజర్ ఆత్మహత్య అనే వార్త కనిపిస్తుంది పక్కన. భారతదేశ పౌరసత్వాన్ని 4 సంవత్సరాల్లో 12 లక్షల మంది వదులుకున్నారు అనే వార్త, దానికి సజెషన్‌గా ఈ సీజర్ రియల్ ఎస్టేట్ టైకూన్ ఆత్మహత్య వార్త కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల రైట్స్ పేరుతో, ఇంకేదో స్టేట్మెంట్ పేరుతో ఆయన ఆఫీస్‌కి వెళ్ళి కూర్చున్నప్పుడే ఆయన అంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు అని. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా లేదా దేశంలో చాలా చోట్లైనా దేశంలో అయినా జరుగుతున్న పరిణామాలు, పాలకుల వ్యవహార శైలి, మీడియా అనబడే రాజకీయ పార్టీల పిఆర్ కన్సల్టెన్సీ ఆఫీసులు అండ్ సోషల్ మీడియాలో కొన్ని పార్టీల కోసం పనిచేసే కొందరు, వీళ్ళందరి గుంపును కనుక చూస్తే నాకు ఇదేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. 4 సంవత్సరాల్లో 12 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు అనేది. ఎందుకని? ఒక పక్క కాలుష్యం, ఢిల్లీ లాంటి చోట్లయితే ప్రపంచంలో హయ్యెస్ట్ డేంజరస్ సిటీలలో కాలుష్యం ఢిల్లీ. దాని మీద ఎక్కడైనా చర్చ జరగంగా మీరు చూసారా? కాలుష్యం ఏంటి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, చర్చ జరగంగా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాలి అని ఎప్పుడైనా న్యాయస్థానాలు చెప్పాయి అనుకోండి, కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ అక్కడ కుల మతం వస్తుంది, మళ్ళీ అక్కడ దేవుడు వస్తాడు, మళ్ళీ అక్కడ సాంప్రదాయం వస్తుంది. మీకు మా పండగలపై మీకు ఇవన్నీ గుర్తొస్తాయా అంటారు. కాలుష్యం మీద ఎక్కడైనా చర్చ జరగంగా చూసారా? బ్యా. కానీ దేని మీద చర్చ జరుగుతుంది? దేవుడు, మతం, ఈ రెండింటి మీద చర్చ జరుగుతుంది. నువ్వు దేశంలో ఏ సీరియస్ ఇష్యూ అయినా రానియండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అసలు చాలా బ్రహ్మాండంగా ఇలాంటి డైవర్షన్తోనే నాశనం అయిపోతూ ఉన్నారు. కాలుష్యాల మీద చర్చ ఉండదు, పేలవమైన హెల్త్ సిస్టమ్ మీద చర్చ ఉండదు, పేలవమైన విద్యా వ్యవస్థ మీద చర్చ ఉండదు, పేలవమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చర్చ ఉండదు. ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు ప్రధాని హోదాలో ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేసి వచ్చిన వారానికి కూలిపోయింది. చూడండి, పేలవమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలుష్యం దారుణం, పేలవమైన హెల్త్ సిస్టమ్, పేలవమైన ఎడ్యుకేషన్, పేలవమైన రోడ్లు, మౌలిక వసతులు ఏముండవు. కానీ ట్యాక్సులు తోలు తీసి ఆరేస్తారు. పోనీ అంత తోలు తీసి ఆరేసి ట్యాక్స్ వసూలు చేసి రిటర్న్గా కనీసం మంచి నాణ్యమైన విద్యా, వైద్యం, రోడ్లన్నా ఇస్తున్నారు అంటే అదే లేదు. కానీ దేశంలో వీటి మీద ఏమైనా చర్చ జరుగుతుందా అంటే ఎక్కడైనా మీరు చూసారా చర్చ? నీ పాసుకులు మన రాష్ట్రం నుంచి మొదలెట్టండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తున్నారు అని అంటే ఎవరైనా చాలా తక్కువ మంది వ్యతిరేకించారు. అంటే రాజకీయ పార్టీ, కూటమి పార్టీలకు సంబంధించి ఎవరైనా కనుక వ్యతిరేకించారా? ఇందులో రాజకీయం ఏముంది? అందరికీ అవసరం కదా, దాని మీద అసలు అంత పెద్ద చర్చే జరగలే. విశాఖపట్నంలో 54.5 ఎకరాలు గీతం కబ్జా చేసేసింది, 5,000 కోట్ల భూమి. అంటే అది తీసుకెళ్ళి వాళ్ళకు మళ్ళీ క్రమబద్ధీకరిస్తుంది ప్రభుత్వ పెద్దలకు, వాళ్ళ బంధువులు అని చెప్పి 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే అది అసలు చర్చనీయ అంశమే అవ్వట్లే. 99 పైసలకు విలువైన చోట భూమి ఇస్తున్నారంటే అది అసలు చర్చించాల్సిన అంశమే కానీ కావట్లే. వీళ్ళ అధికారంలోకి 20 నెలలు అయింది, ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదు అంటే అసలు అంశమే కావట్లే. వీళ్ళు హామీ ఇచ్చిన సూపర్ 6 అనేది అసలు అమలు కాలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాని మీద అసలు ఒక చర్చనీయ అంశమే కావట్లే. ఈ దేశంలో రోడ్లు చర్చ కాదు, ఈ దేశంలో వైద్యం చర్చ కాదు, ఈ దేశంలో ఆరోగ్యం చర్చ కాదు, ఈ దేశంలో పొల్యూషన్ చర్చ కాదు, ఈ దేశంలో పనికొచ్చేది ఏది ఎప్పుడు చర్చ కాదు, ఎప్పుడు ఏది చర్చ కాదు. ఎప్పుడు చర్చ ఈ మధ్య మరీ ఎక్కువ మతము చర్చ, దేవుడు చర్చ, ఈ రెండే. మొన్న రిపబ్లిక్ డే అప్పుడేమో ద్రౌపది ముర్ము గారు, గౌరవ రాష్ట్రపతి గారు
ఇది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో ఒకటి కప్పడం ఏదో బహూకరించారట. అందరూ అది వేసుకున్నారంట, కానీ రాహుల్ గాంధీ గారు వేసుకోలేదట, రాజ్నాథ్ సింగ్ గారు వేసుకోలేదట. ఏదో మరి చర్చ మన దేశ హోంమంత్రి నుంచి ఇంక మొత్తం టీవీ ఛానళ్ళు వాళ్ళు వీళ్ళంతా అదే చర్చనే. రాహుల్ గాంధీ వేసుకోలేదని చెప్పి వాళ్ళు, రాజ్నాథ్ సింగ్ వేసుకోలేదని చెప్పి వీళ్ళు, ఏందో ఈ చర్చ. దేశంలో డాలర్ ఇంత దారుణంగా డాలర్తో రూపాయి విలువ పడిపోతుందని ఎక్కడైనా కనుక చర్చ జరిగిందా? సెంచరీ దాటిపోయిన డీజిల్ పెట్రోల్ ధరల చుట్టూ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఈ దేశంలో నిరుద్యోగం చుట్టూ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఈ దేశంలో ఆకలి కేకల చుట్టూ ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఎక్కడైనా చర్చ జరిగిందా? ఎప్పుడైనా మీరు చూసారా? ఇవి చర్చనే కాదు, అసలు ఇవి ఎవరు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఇప్పుడు ఏం చర్చ జరగాలి, కానీ ఏం చర్చ జరుగుతుంది? జరగాల్సిన చర్చ ఏంటి, జరుగుతున్న చర్చ ఏంటి? దేశంలో జరగాల్సిన చర్చ ఏంటి, జరుగుతున్న చర్చ ఏంటి? మరి ఏం చేస్తారు? నచ్చిన వాళ్ళు, ఇవన్నీ నచ్చని వాళ్ళు, దాంతోపాటు ఇక రకరకాల కారణాలు. ఇక్కడ జీవన ప్రమాణాలతో పోలిస్తే విదేశాల్లో మంచి జీవన ప్రమాణాలు ఉంటాయని. ఎందుకని? మళ్ళీ పాలకుల అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం మత రాజకీయం, అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం దేవుడి రాజకీయం, అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం భాషా రాజకీయం, సాంప్రదాయ రాజకీయం. ఇక అడ్డదిడ్డంగా ఏదో ఒకటి, సాంప్రదాయమా, ఇంకొకట సంస్కృతి, ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం. మరి అన్నప్పుడు ఏం చేస్తారు? 4 సంవత్సరాల్లో 12 లక్షలు అంటే ఇదేం చిన్న నంబర్ కాదు. పౌరసత్వం వదులుకున్నారు అని రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ ఫస్ట్ కారణం, అన్నిటికైనా ముఖ్య కారణం పెరుగైన జీవన విధానం. ఇక్కడ లేదు అక్కడ ఉంది అని, ఇక్కడ లేదు అక్కడ ఉంది. కనీసం ప్రశాంతంగానే ఉంటామని చెప్పి పోయేవాళ్ళు. అయినా మన దేశంలో ఎవరన్నా మారుతారా? అరే మనకు కావాల్సింది మతం కాదు, దేవుడు కాదు, అది మన ఇంట్లో మనం మొక్కుకుందాం, ఉమ్మడిగా సమాజం వచ్చేవాడు అందరూ బాగుపడాలి అంటే చర్చించాల్సిన అంశాలు వేరే ఉన్నాయని చెప్పి ఎవరైనా ఎక్కడైనా దీనికి అంగీకరిస్తారా? ఇటువంటి చర్చ తప్పని చెబుతారా? పాలకులే పాలకులు అంటే అవసరం, ఎందుకంటే వాళ్ళు దోచుకోవాలి, వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు బరి తెగింపులకు పాల్పడాలి. కానీ జనాలు దాని చుట్టూ చర్చించకూడదు. అంటే జనాలను బిజీగా ఉంచాలి. బిజీగా ఏది ఉంచగలుగుతుంది? కులం ఉంచగలుగుతుంది, మతం ఉంచగలుగుతుంది, దేవుడు ఉంచగలుగుతారు. రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళు, పాలకులు తెలివైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు వాడుతూ ఉన్నారు. జనాలు అస్త్రం మన పొట్టలోకి గుచ్చుకుపోతుంది, మన జీవన ప్రమాణాలు దెబ్బతీస్తుంది, మన భవిష్యత్తు నాశనం చేస్తుంది అన్నా ఏం పర్వాలేదు, నాశనం అయితే అవుతుంది, నాకు కులం ఇంపార్టెంట్. నాకు 3 పళ్ళు తినలేకపోతే నా మలమూత్రాలు తిని బతుకుతాలే, నాకు మతం ఇంపార్టెంట్. నాకు ఏదైనా కానీ నా దేవుడు ఇంపార్టెంట్. నాకు తిండవద్దు గిండవద్దు, నా పిల్లలకు భవిష్యత్తు వద్దు, పుట్టకోసొద్దు, నాకు కులం ఇంపార్టెంట్, నాకు మతం ఇంపార్టెంట్, నాకు దేవుడు ఇంపార్టెంట్. ఇలాంటి జనాన్ని ఎవరు మార్చగలుగుతారు? ఇలాంటి జనం వాళ్ళు నాశనం అయిపోతే పర్వాలే, వాళ్ళతో పాటు మొత్తం సమాజాన్ని నాశనం చేస్తారు కదా. అసలు ప్రాబ్లమే అది కాదు. మరి ఇవన్నీ తట్టుకోలేక చూడలేక పౌరసత్వాన్ని వదులుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందేమో. మరి రకరకాల కారణాలు, బట్ ప్రధానమైన కారణం అయితే జీవన ప్రమాణాలు. అంతే కదా, ఎవరైనా కనుక వదులుకొని వేరే దేశానికి పోయేది. అసలు భారతదేశం మౌలిక స్వరూపం ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని ఎంతవరకు మొత్తం చెరిపేసి ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి ఎంత దారుణమైనటువంటి రాజకీయాలు. చీ. ఇంకా చాలామందికి బయట ఈ పౌరసత్వం వదులుకొని వేరే దేశం పోయే అవకాశం లేదు, ఉండదేమో. కానీ లేకపోతే చాలామంది అదే పని ఏమైనా చేసేవాళ్ళేమో, సీరియస్లీ. బట్ నాకు తెలియదు, కానీ చేసేవాళ్ళేమో. మరి ఇంత సంఖ్య చూస్తే 4 ఏళ్లలో ఇన్ని లక్షల మంది పౌరసత్వం వదులుకున్నా అంటే ఏ కోణంలో చూడాలి?